ప్రవీణ్ ప్రగడాల గారి మృతి పట్ల చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్య అంటారు, ముమ్మాటికి హత్య అంటారు, కానీ చాలా మంది రోడ్డు ప్రమాదం అంటారు, పోలీసులు కూడా రోడ్డు ప్రమాదం అంటారు. దీనిపై ప్రవీణ్ పగడాల బ్రదర్ గారు ఒక మంచి జ్ఞాని అండి. ఆయన ఎంతో జ్ఞానాన్ని బైబిల్ చదివి భగవద్గీత, ఖురాన్ ఇలా ఎన్నో మతాలకి సంబంధించిన బుక్స్ చదివి ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన డిబేట్స్ లో పాల్గొనేవాళ్ళు. ఇక్కడ ఇంతమంది అభిమానుల్ని చూస్తున్నారు మీరంతా. ఒకవేళ ఇది హత్య అని మా అందరి అభిప్రాయం అయితే అది హత్యనే. ఎందుకంటే మీరు చూసుంటారు జరిగిన ఇన్సిడెంట్ లో ఉన్న ఆ సిచ్యువేషన్, ఆ బైక్ కానీ ఆయనకి తగిలిన గాయాలు కానీ ఆ హెల్మెట్ పెట్టుకొని ఉన్న తలకి గాయాలు జరగడం అంటే అది చిన్న పిల్లవాళ్ళకి కూడా తెలుస్తుంది ఇన్సిడెంట్ ఎలా జరిగి ఉంటది అని. గవర్నమెంట్ అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్ గా బయటికి రాకముందే కూడా అది యాక్సిడెంట్ జరిగింది అని డిక్లేర్ చేయడానికి లేదు, కానీ వాళ్ళు అలా చెప్తున్నారు. దాన్నే మేము ఖండిస్తున్నాం. పూర్తి వివరాలు గవర్నమెంట్ దాన్ని సేకరించి దాన్ని బయటికి తీసి ఎలా జరిగింది, ఎవరు చేశారు, దాని వెనక ఎవరున్నారు అనేది నివృత్తి పరచాలి అనేది క్రిస్టియన్స్ గా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాదు. మాకు కూడా పర్సనల్ గా ఆయన ఏమి ఎవరికి తెలియదు. ఇక్కడికి అభిమానంతో వచ్చిన వాళ్ళల్లో ఎవరికి కూడా మేబీ ఒక 10% ఆయన పర్సనల్ గా తెలుసుంటారు. కానీ ఆయన డిబేట్స్, ఆయన జ్ఞానము, ఆయన ద్వారా మేము విన్న ఆ ప్రీచింగ్స్ ద్వారా ఆయన మీద మేము అభిమానం పెంచుకున్నాం. మా జనరేషన్ లో వచ్చేసి ఆయనే మాకు ప్రస్తుతం ఇన్స్పిరేషన్ ఏమో. ఒక క్రిస్టియానిటీలో మేము శాంతియుతంగా బైబిల్ పరంగా ఏ రకంగా నడవాలి అనేది ఆయన ప్రీచింగ్స్ లో ఎంతో మేము విని మేము తెలుసుకున్నాం, ఎంతో ఇన్స్పైర్ అయ్యాం. నేను చెప్పేది ఒకటి, చేసిందెవరో చేపిచ్చిందెవరో కానీ చనిపోయిన ఆ ఒక్క వ్యక్తి చనిపోయినా ఆయనది ఆగదు. ఆయనలాగా ఎంతో మంది, వందలు వేల మంది కూడా అలాంటి వాళ్ళు తయారవుతారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ చేసిన వాళ్ళు ఎవరైనా సరే. మాలో యూనిటీ లేదు అంటారు. యూనిటీ లేకపోతే ఇంతమంది అభిమానులు, ఇంతమంది ఆయన కోసం ఎందుకు వస్తారండి? కాకపోతే క్రిస్టియానిటీలో శాంతియుతంగా వెళ్లేది ఒక మార్గం మాకుంది కాబట్టి మేము అందరిలాగా గొడవలు పెట్టుకొని ప్రొటెస్ట్లు చేసి అలాంటివి మేము చెయ్యం కాబట్టి మాది ఇప్పటికీ కూడా మీరు చూస్తున్నారు. అదే ఈ సిచ్యువేషన్ మొన్న పీఠాధిపతుల్ని కొట్టడం జరిగింది. అలాంటి టైంలో ఎంత నెగిటివ్ వచ్చినాయి. మాలో అలా లేదు. మేమందరం కూల్ గా వెళ్తున్నాం, ఆయన్ని చూస్తున్నామో వస్తున్నాం, బాధపడుతున్నాం. ఎందుకు ఇలా జరిగింది అని మేము బాధపడుతున్నాం. అందుకే ఇలాంటివి ఇంకా ఏ పాస్టర్స్ కి కానీ, మత బోధకులకు కానీ, సేవ చేసే వాళ్ళకి కానీ, చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని పూర్తిగా దాన్ని నివృత్తి పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన కొన్ని విజువల్స్ ని పోలీసు వాళ్ళు చూపించడం జరిగింది. ఏదైతే బుల్లెట్ బండి ఆ బండికి హెడ్ లైట్ లేదు, సైడ్ ఇండికేటర్స్ ఎలాంటి లైట్స్ లేకుండా వెళ్ళాడు. ప్లస్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బుల్లెట్ మీద వెళ్ళవలసిన అవసరం ఏంటని కూడా చాలా మంది అంటున్నారు. అది అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది లేదు, ఇంకా మాకు కన్ఫర్మేషన్ లేదండి. కాకపోతే ఆయనకి వెహికల్స్ ఉన్నాయి, ఫ్లైట్ లోనే వెళ్తుంటారంట ఎప్పుడైనా ప్రేయర్స్ కి. ఇక్కడ నుంచి నిజంగా రాజమండ్రి వరకు బైక్ మీద వెళ్ళింది లేని మాకైతే తెలీదు. కానీ సీసీ కెమెరాలో విజువల్స్ చూసినప్పుడు హెడ్ లైట్ లేకుండా ఆ లారీ పక్క నుంచి ఆయన తోసుకుంటూ వెళ్తున్నారు. బైక్ నడిపిస్తూ వెళ్ళినట్టుగా లేదు. అది అంతకు ముందే అటాక్ జరిగి ఆయన చిన్నగా బైక్ ని నడిపించుకుంటూ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయ్యారా, లేకపోతే మళ్ళీ అటాక్ జరిగి ఆయన మళ్ళీ పడిపోయినారా, అదంతా మాకు క్లారిటీ లేదు. ఇవన్నీ విషయాలే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివృత్తి చేయాలని మేము అడుగుతున్నాం. ఇంతవరకు ఆ సీసీ కెమెరాస్ లో ఉన్న విజువల్స్ కూడా కంప్లీట్ గా ఏవి బయటికి తీయలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. ఇద్దరు, ఇటు గవర్నమెంట్ అటు గవర్నమెంట్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 గవర్నమెంట్స్ కూడా దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే క్రిస్టియానిటీకి సపోర్ట్ అంటారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మేబీ అంత దూరం ఇది వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు కూడా క్రిస్టియన్సే అంటారు కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. అందుకే క్రిస్టియన్స్ కి సపోర్ట్ కావాలి, మంచి లీడర్స్ కూడా కావాలి.